లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మనకు పాములు కనిపిస్తే అమ్మో అంటూ భయపడుతూ ఒకటే పరుగులు తీస్తాం. ఎక్కడ అది మనల్ని కాటేస్తుందో అన్న భయంతో కొట్టి చంపేస్తాం. కానీ శ్రీకాకుళం జిల్లా సోంపేటలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పాములు మనకు హాని చెయ్యవు. అవి కంటపడితే మాకు సమాచారం ఇవ్వండి. వాటిని సురక్షితంగా జనసంచారం లేని ప్రదేశంలో విడిచిపెడతాను అంటున్నాడు బాలయ్య. ఈ పాముల క్యాచర్పై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూడండి. ఆయన్ను అందరూ పాముల బాలయ్య అంటారు. జనావాసాల మధ్య పాము కనిపించింది అంటే చాలు మొదట ఫోన్ చేసేది ఆయనకే. బాలయ్య అక్కడికి చేరుకుని పామును ఒడిసి పట్టుకుని క్షేమంగా అడవిలో విడిచిపెడుతున్నాడు. పలాసకు చెందిన బాలయ్య గత 30 ఏళ్ల క్రితం సోంపేట వచ్చి ఇక్కడే స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు. ఆయనకు 3 పిల్లలు. పెద్దవాడు కాలం చేస్తే చిన్నోడు సాయి చేదోడు వాదోడుగా బాలయ్యకు పాములను పట్టడంలో సహాయం చేస్తుంటాడు. ఆయన ఇంటి వద్దనే మేకల పెంపకం చేసుకుంటూ పాములను పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చిన్నతనం నుండి పాములను పట్టడం అలవాటుగా చేసుకున్నాడు. విషపూరిత పాములను సైతం చాకచక్యంగా పట్టుకొని వాటికి హాని కలిగించకుండా అడవి ప్రాంతంలో విడిచిపెట్టేవాడు. అలా పాములను పట్టడం వృత్తిగా మార్చుకున్నాడు. ఇంట్లో, పాఠశాలల్లో, పొలాల్లో, కార్యాలయాల్లో ఇలా ఎక్కడ విషపూరిత పాములు ఉన్నా అక్కడికి బాలయ్య రావాల్సిందే. ఇలా పాములను పడుతూ సంబంధిత వ్యక్తుల నుంచి ఇంత కావాలని డిమాండ్ చేయడు. ఎంత విషపూరిత పాములైనా తనంతట తాను కాటు వెయ్యవని, వాటికి హాని కలిగిస్తున్నారని భావిస్తే మాత్రం కాటు వేస్తాయని బాలయ్య అంటున్నాడు. మనుషుల కంటే పాములకే ఎక్కువ భయమని, మనుషులు ఉండే చోటుకు మామూలుగా అవి రావని, ఏదో దారి తప్పి జనావాసాల్లోకి వస్తాయే తప్ప సాధారణంగా అవి బయటకు రావని అన్నారు. అలా బయటకు వస్తే మనుషుల చప్పుడికి పారిపోతాయని, అయినా కూడా వాటిని మనం వేటాడుతున్నప్పుడు ప్రాణభయంతో అవి మనల్ని కాటేస్తాయని అన్నాడు. మేకల పెంపకం బాలయ్య జీవనాధారం. గత 25 సంవత్సరాల్లో బాలయ్య 5,000కు పైగా పాములను పట్టుకున్నాడు. ఇన్నాళ్లలో ఒక్క పాము కూడా చంపలేదు. ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను కూడా బాలయ్య పట్టుకున్నాడు. ఎక్కడ్నుంచైనా పాము ఉందని సమాచారం వస్తే వాటిని పట్టుకునేందుకు వెళ్తుంటాడు. పాము తలభాగాన్ని చాకచక్యంగా పట్టుకుంటే ప్రమాదం ఉండదని, అయితే కొన్నిసార్లు తాను కూడా పాము కాటుకు గురయ్యానని, అయినా కూడా ఈ వృత్తిని విడిచిపెట్టకుండా కొనసాగిస్తున్నాను అని బాలయ్య తెలిపాడు. ప్రభుత్వం స్పందించి తనకేమైనా సహాయం చేయవలసిందిగా బాలయ్య కోరుతున్నాడు. నా పేరు బాలరాజ్ అండి. ఈ స్నేక్ గురుండి అయితే నేను సరదాగా పట్టేవాడిని అండి చిన్నప్పుడు. అది అలాగా రాను రాను నాకు ప్రాక్టీస్గా అయిపోయింది. నేను ఇచ్చాపురం నుండి పలాస వరకు ఫోన్ నెంబర్లు ఇచ్చి ఉంటానండి. ప్రతి ఇంటికి ఎక్కడికైనా ఉన్నాయి నాకు కాల్ చేస్తారు. అది నేను ఎంటకంట వెళ్ళడం అవుతుంది. తర్వాత ఏంటంటే 24 కింగ్ కోబ్రాలు పట్టానండి ఈ సంవత్సరంలో నేను ఈ సోంపేట మండలంలో. తర్వాత డిపార్ట్మెంట్కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి వాళ్ళకి జాగ్రత్తగా ఒప్పచెప్పి అడవిలో ప్రదేశంలో వదలడం జరుగుతుంది. తర్వాత రెండోది ఏంటనుకోనంటే మా ఏరియాలో జంతువులు ఎక్కువ అండి ఈ పాములు అనేసి. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నా సహకారం తీసుకుంటారండి. వాళ్ళకి కూడా నేను వెళ్తుంటాను. వాళ్ళు కూడా ఎక్కడ ఏమైనా జంతువులు ఉంటే నాకు ఫోన్ చేసి కాల్ చేస్తారండి. మరి నేనైతే ఇప్పుడు చాలాసార్లు వీటితో దెబ్బలు తిరిగి కనిపించుకేనాను. తర్వాత రెండోది ఏంటంటే మరి పేదరోజు ఉంటారు కాబట్టి ఎవరు మరి నేనేం అడగలేనండి. నాకు ప్రభుత్వం ఏదైనా చిన్న సహకారం చేస్తే బాగుంటుందని కోరుకుంటాను. ఇప్పుడు ఈ పాములు అనేటువంటివి కోబ్రా కానీ, కొండ సెలవులు కానీ, రుణపాములు కానీ మా ప్రాంతంలో చాలామంది వాటికి హానికరం చేసి చంపేస్తున్నారు. అయితే వాటికి హానికరం చంపేసినప్పుడు మాకు ఫోన్లు వస్తే బాధతో మేము బాధపడడం అవుతుంది. తర్వాత ఏంటంటే ఈ ఫోన్ నెంబర్లు కూడా ఇప్పుడు అందరికి ఇంటింటికి ఇచ్చాను. ఏ రాత్రి కానీ ఎంత జంతువు కానీ ఎలాంటి జంతువు కానీ కనిపించినా మీరు హానికరం చేసి కొట్టకండి, మాకు ఫోన్ చేస్తే వెంటనే మేము వచ్చి వాటికి కూడా ప్రాణభయం లేక, మీకు కూడా ప్రాణభయం లేక మేము తీసుకెళ్ళి ఎక్కడో కొండల్లో గట్రో వాటర్ సప్లై ఎక్కడ ఉంటే అక్కడ వాటర్ ఉన్న దగ్గరే ఇడిచిపెట్టడము, లేదంటే ఫారెస్ట్కి తీసుకుని వెళ్ళడం అలాగా చేయడం జరుగుతుంది. ఈ మధ్యన కూడా కోబ్రాలు, కొండచెలలు బోల్డ్ మంది చంపేస్తున్నారు. దాని గురించి కూడా మాకు కొంచెం ఇబ్బంది. అది ఫారెస్ట్ వాళ్ళకి చెప్తున్నాం కదా. మరి మా గురుండి అయితే ఏంటంటే మాదే పేదరికం కుటుంబం అండి. ఎవరు సరే పట్టించుకున్న లేరు. మేము మరి మా వృత్తి దాని కాదు, మేము ఎక్కడ నేర్చుకోలేదు, ఎవరి దగ్గర నేర్చుకోలేదు.
అలాగే సరదాగా పట్టేవాళ్ళం. అలాగే ఇప్పుడు అది కూడా కొంచెం ఇదైపోయి మీరు మా తాతల తండ్రులకి కానీ ఎవరికి కానీ ఈ విద్య లేదు. నేనే అలాగా పట్టి ఇప్పుడు సహకరించడం జరుగుతుంది ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఏరియాలో. తర్వాత ఈ పాము కోటలు చాలామంది ఈ మధ్యన చనిపోతున్నారండి. అయినప్పుడు కూడా నేను రాత్రి అనక పొగలనక వాటి గురించి తిరుగుతుంటాను. మరి ప్రజలకు కూడా దానికి ఇబ్బంది పెట్టకూడదని చెప్పడం జరుగుతుందండి. For more videos like this, subscribe Big TV channel.